అయితే చాలామంది రైతులు మనకు అడుగుతున్న ప్రశ్న రీసెంట్‌గా ఏందంటే, "అన్న ఈ పత్తి విత్తనాలు ఎప్పుడు నాటుకోవాలని" చెప్పేసి చాలామంది రైతులైతే అడుగుతా ఉన్నారు. అయితే ఇప్పుడు డేట్ చూసుకుంటే గనుక నేను వీడియో తీసే డేటు మే 24 తారీఖు. మే 25 తారీఖు నుంచి మనకు రోహిణి కార్తె అనేది స్టార్ట్ అయితా ఉంది. ఈ రోహిణి కార్తెలో గనుక మనం విత్తనం వేసుకుంటే గనుక ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోహిణి కార్తెలో వేసిన మొలక శాతం కూడా మనకు గింజ మొలక శాతం కూడా చాలా బలంగా రావడానికైతే అవకాశం ఉంటుంది. చాలా వరకు రోగాలను కూడా తట్టుకొని మంచిగా దిగుబడి రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి అనేది కూడా మనకు మొక్కకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోహిణి కార్తెలో నాటుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే మనకు బోరు వసతి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు మే 25 నుంచి ఖచ్చితంగా నాటుకోండి, డిలే చేయకండి. ఎందుకోసమంటే మా చోట కూడా వాతావరణం అనేది కూల్గా అయిపోయింది. ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది, మబ్బులుగా ఉంది. ఒక 2 రోజులు వర్షం కూడా పడడం అయితే జరిగింది మనకు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న బోరు వసతి కింద అయితే ఖచ్చితంగా నాటుకోండి. ఈ వర్షాధారంగా నాటే రైతులు ఖచ్చితంగా ఇంకా మంచి వర్షపాతం అనేది నమోదవ్వాల్సి అయితే ఉంది. అంత ఇదిగా ఇంకా వర్షాలు కూడా కురవలేదు కాబట్టి ఒకవేళ మంచి వర్షాలు కురిసాయని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా జూన్ మొదటి వారం నుంచి కూడా వర్షాధారంగా నాటుకోండి. ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సరైన వర్షపాతం మంచి వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే ఖచ్చితంగా మీరు ఈ వర్షాధారం కూడా సాగు చేయడానికైతే ముందుకైతే వెళ్ళండి అనమాట. ఈ జూన్ మొదటి వారంలో కూడా మనం నాటుకుంటే కూడా ఖచ్చితంగా మొలక శాతం అనేది చాలా బలంగా వస్తుంది. దాంతోపాటు మనకు దిగుబడి అనేది తర్వాత మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రోహిణి కార్తెలో నాటుకుంటే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ మే 25 నుంచి ఖచ్చితంగా ఇప్పుడు బోరు వసతి కింద నాటే రైతులు ఖచ్చితంగా నాటుకోండి. జూన్ మొదటి వారంలో మంచి వర్షపాతం నమోదైతే వర్షాధారంగా నాటుకునే రైతులు కూడా నాటుకోండి. ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి అయితే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.